నమస్తే చౌరస్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చరిత్రపై దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలి. అజిత్ డోభాల్ కీలక వ్యాఖ్యలు. యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలి. హోంమంత్రి అనిత. అమరావతి రైతులకు ఇంతవరకు న్యాయం జరగలేదు. సజ్జల. శ్రీకాకుళం రూరల్ మండలం లింగాల వలస గ్రామం నుంచి రాగోలు ఎస్ఎస్ వలస బీటీ రోడ్డు వరకు 38 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ పూజలు చేసి ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల లింగాల వలస నుంచి శ్రీకాకుళం చేరుకునే దూరం సుమారు 4 కిలోమీటర్లు తగ్గుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ఆర్ఎంసీ 27 ఇయర్ వద్ద పైపు కల్వర్ట్ రాగోలు పంచాయతీ ప్రధాన రహదారిలో కాల్వ పనులు పరిశీలించి నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ నాయకులు, ఇంజనీర్లు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని తహసీల్దార్ టి సత్యనారాయణ తెలిపారు. శనివారం నరసన్నపేట మండలం యారబాడు, ఉర్లాం, కంబకాయ, కరగాం రెవెన్యూ గ్రామాలలో పర్యటించిన ఆయన పంచాయతీ రెవెన్యూ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించామని, ఈరోజు 100% పంపిణీ జరగాలని సూచించారు. రెవెన్యూ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల ఆస్తులను పంచుతామన్న మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. 50 కోట్ల విలువైన ఆస్తులను అనా పైసలకు పంచాతానడం అధికార మదమని ఎద్దేవా చేశారు. అంత ఉదారత ఉంటే సొంత హెరిటేజ్ ఆస్తులను పంచాలని, ప్రజల ఆస్తులను కొల్లగొట్టే హక్కు ఎవరిచ్చారని ఆయన నిలదీశారు. జనం ఆస్తి కాబట్టి మంత్రి నారా లోకేష్ పంచుతా అని అంటున్నారని మండిపడ్డారు. నారా లోకేష్ నాయుడు గారు జనం ఆస్తి కాబట్టి పంచుతాను, 50 కోట్ల ఆస్తిని ₹10 పంచి పెడతాను, ఎవడాపుతాడు నన్నని అధికార మదంతో మాట్లాడుతున్నారు కదా. మీ మదమే నిజమైతే, మీ న్యాచురాలిటీ అయితే మీ హెరిటేజ్ ఆస్తులను కూడా ఇలా ₹10 పావలాకి పంచి పెడతారా? హెరిటేజ్లో ఉత్పత్తి అయ్యేటువంటి పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, స్వీట్లు, ఐస్ క్రీములు ఇలా తెగనమ్ముతారా? అమ్మరా? ఐస్ క్రీమ్ పైసాకి ఇస్తారా? కేజీ నెయ్యి ₹10 ఇస్తారా? ఎవరా? అంటే మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ ఆవిడ గారు సంపాదించిన సొమ్మేమో గట్టిదా? జనం రూపాయి రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటోడ్చి సంపాదించిన డబ్బులు, పన్నులుగా కట్టిన డబ్బులు మీకు అల్వాలాగా ఉంటుందా? పప్పు బెల్లాల్లాగా పంచి తినేస్తారా మీరందరూ కలిసి? ఎర్రబస్సు రాని చోట ఎయిర్ బస్ తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదేనని హోంమంత్రి అనిత అన్నారు. శనివారం గుంటూరులోని కేఎల్యూలో ఇంజనీరింగ్ మొదటి విడత ఫలితాలను హోంమంత్రి అనిత విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలని సూచించారు. ఉన్నత విద్యను అభ్యసించి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఒకటే కోరుకుంటున్నానండి, బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకూడదు. డ్రగ్స్ లాంటి, గాంజా లాంటి మత్తు పదార్థాలకి బానిసయ్యి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకుండా ఉండాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా క్లియర్ కట్గా, మేము చాలా స్ట్రిక్ట్గా కూడా మేము ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఏమండి, భోగాపురం అన్న ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చింది ఎవరో ప్రజలకు తెలుసు. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ మేము ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాం అనుకునేటప్పుడు ఒక మనిషిని పక్కన పెట్టుకొని ఎర్ర బస్సు కూడా రాదు ఈ ప్లేస్లోకి అని చెప్పి మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. మనం మర్చిపోయిన గూగుల్ మర్చిపోదు కదా. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి వర్డ్స్ బిలాంగ్స్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా. అందులోంచి వచ్చిందే మొన్న రీసెంట్గా అందరూ కూడా బయట పెట్టారు. అంటే ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్సును తీసుకొచ్చిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు అలాంటి ప్లేసుల్లో కూడా ఈరోజు ల్యాండ్ అయింది. నేను ఉన్నప్పుడు నేను ఎన్ని చేసి, ఆ రోజు నువ్వు వద్దు అన్నది చెప్పిన వాడివి. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాను, అన్ని కోట్లు ఖర్చు పెట్టానని చెప్పిన తర్వాత ఎందుకు ప్రారంభించడానికి ముందుకు రాలేకపోయింది? ఎందుకు ప్రారంభానికి నోచుకోలేకపోయింది? మళ్ళీ మాకెందుకు సంవత్సరంన్నర పట్టింది? ఈరోజు గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని చాలా కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పలుసార్లు ఢిల్లీ వెళ్ళి పెద్దలతో మాట్లాడి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అయ్యేటట్టుగా చేసుకున్నాం. ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు అల్లూరు సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది చెప్పుకోవడానికి
దాన్ని కూడా ఈరోజు వాళ్ళు ఏదో క్రెడిట్ చోరీ చేసి మళ్ళీ తిరిగి మేమందరం ఏదో క్రెడిట్ చోరీ చేసినట్టు నంగనాచ కబుర్లు మాట్లాడుతూ ఉంటే నమ్మడానికి ప్రజలేమి ఎరువాలు కాదు. ప్రజలకి అన్నీ తెలియకుండా కూడా లేవు. అన్నీ తెలుసు ఎవరు చేస్తున్నారో, ఎవరి వల్ల ఈరోజు అభివృద్ధి జరుగుతుందో, ఎవరి వల్ల సంక్షేమం వస్తుందో ప్రతిదీ కూడా తెలుసు. ఎవరు ఎంత కష్టపడుతున్నారో కూడా ప్రజలకు కూడా తెలుసు. అసలు లేని వాళ్ళు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది ఫస్ట్ ప్లేస్లో ఉండేది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇదే అమరావతి మహిళా రైతులు ఆ అమరావతి రాజధానిగా రావాలని చెప్పి ఉద్యమాలు చేస్తూ ఉంటే పోలీసుల చేత బూటకాలతో దండించిన రోజులు మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి? ఇదే అమరావతి రైతులు అమరావతి టు తిరుపతి అని చెప్పి ఒక పాదయాత్ర పెట్టుకుంటే వాళ్ళు వేసుకున్న టెంట్లను కూడా పక్కన పెట్టేస్తే నడి రోడ్డు మీద అన్నం పెట్టుకుని భోజనం చేసిన సందర్భాలు మర్చిపోయారా? ఈ రోజు వరకు కూడా అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు మర్చిపోయారా? అమరావతి రైతులు ఆ రోజు గట్టిగా మాట్లాడారని చెప్పి ఎస్సీస్ మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టిన రోజులు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? అదే అమరావతి ఏ రకంగా ఉన్నదని చూడటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్తే, ప్రతిపక్ష నాయకుడు హోదాలో వెళ్తే ఆ బస్సు మీద రాళ్ళు రువించి దాన్ని భావస్వేచ్ఛ ప్రకటన అని చెప్పి మాట్లాడిన సందర్భాలు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు అమరావతి మీద అంత ప్రేమ కురిపిస్తున్నారు. నేను ఒకటే కోరుకున్నా, ఈరోజు అమరావతి అభివృద్ధి జరగాలన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నా, పోలవరం నిర్మాణం పూర్తి అవ్వాలన్నా, పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలన్న ఆంధ్రప్రదేశ్ అది కేవలం కూటమి ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మీరు ఎన్నిసార్లు ఏదో బెంగళూరు నుంచి చుట్టపు చూపుకి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోదాం అనుకుంటే రండి, మాట్లాడండి, వెళ్ళిపోండి. కానీ అసత్యాలు మాట్లాడి ప్రజల చేత మళ్ళీ చేత్కరించుకునే పరిస్థితులు తీసుకురాకూడదని సూచన ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు. రాజధాని అమరావతిని జగన్ ఎప్పుడు వ్యతిరేకించలేదని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జగన్ వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని, పాలన వికేంద్రీకరణలో అమరావతిని తక్కువ చేయలేదని పేర్కొన్నారు. ప్రతిపక్షంగా ప్రశ్నిస్తే చంద్రబాబు విరుచుకుపడుతున్నారని, పెద్ద ప్రాజెక్టుల పేరుతో బడ్జెట్ పెంచి లక్షల కోట్ల అప్పులు తెస్తున్నారని, అంత డబ్బు ఖర్చు అవసరమా అని జగన్ అడిగారని సజ్జల వివరించారు. ఏదో అంటే అదొక పద్ధతి అనుకోవచ్చు, పొలిటికల్ స్ట్రాటజీ, ఆయన స్ట్రాటజీ అయిపోయింది. రాయలసీమ లిఫ్ట్ వాళ్ళ మాటల్లోనే ఇన్ ఆల్ సెన్సెస్ అది కంప్లీట్ అయిపోయి మోటార్లు పెట్టడం ఒకటే ఉంది. తిరుమలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అపవిత్రం చేస్తున్నారు. ఖాళీ మద్యం బాటిల్ తీసుకెళ్లి అక్కడ వేసి తర్వాత దాన్ని మీడియాలో ప్రచారం చేసి తిరుమలను అపవిత్రం చేస్తున్న వైసీపీ అనేది నిన్న మాట్లాడినటువంటి చంద్రబాబు నేను మాట్లాడాను. దీనికి సంబంధించి రెండు మాటలు చెప్పదలుచుకున్నాను. ఇందులో ఇది ఆ పని మెడికల్ కాలేజీల మాదిరే పూర్తయిన మెడికల్ కాలేజీలకు సంబంధించి నువ్వు పాలసీ ఎస్ యాజ్ సచ్ కొత్తగా ఎవరైనా అప్లై చేస్తే పీపీపీ దట్స్ డిఫరెంట్ ఇష్యూ. నడిచి కంప్లీట్ కన్స్ట్రక్షన్ లేక సుమారుగా అయినవి నువ్వు మార్చి ఎట్లిస్తావు, అది ద్రోహం. ఇది మరింత ద్రోహం. ఎందుకంటే నీళ్ళు అనేవి ప్రాణాధారం, ప్లస్ వేరే దిక్కు లేదు, రాయలసీమకు ఎడారైపోయేది. అలాంటి దాంట్లో హక్కుల పరిరక్షణకు నువ్వు చేయకపోవడం రాయలసీమకు రాష్ట్రానికి ద్రోహం చేయడం. ఈ విషయంలో నీకు ఏమాత్రం ఉన్నది ఉంటే మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు నువ్వు బదులు ఇచ్చి లేదు ఇదిగో నడుస్తోంది అన్నా ప్రూవ్ చేయాలా. నడవట్లే ఆడక నేను మా వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకుడు పోయి చూశారు. నువ్వు సైలెంట్గా ఉన్నావంటే లోపాయకారి జరిగింది. నువ్వు ఓపెన్గా చెప్పలేదు అంటే పైకి చెప్తే తిడతారో నిన్ను ద్రోహి అంటారు కాబట్టి రహస్యంగా చేసుకున్నావు. ఇది వాస్తవం అనేది ప్రపంచానికి తెలుసు, అందరికీ తెలుసు, తనకు తెలుసు. కాబట్టి అది వదిలేసి దబాయించే ధోరణి పోతున్నారు. ఇప్పుడు మీరు అడిగింది తిరుమలకు సంబంధించి కాళీబాటలైనా మద్యం బాటలైనా, నేను ఇంతకుముందు మాట్లాడిన అమరావతిదైనా, ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ అయినా, ఇంకా వరుసగా నేను మళ్ళీ చెప్తాను మిగిలిన ఏ విషయంలో అయినా ఒక్క విషయం కనపడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ ఇది ఎట్లుంటుంది అని అంటే అన్నిట్లో ఒకటే, అందరికీ రాష్ట్రానికి ప్రజలకు రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. అంటే కంటిన్యూస్ ఏదో ఒకటి కొత్తవి చేయడము. అడ్డంగా దొరికాడు అనుకో, దానికి సంబంధించి పూర్తి ఉల్టా అవతరాల మీద పెట్టేసి మాట్లాడింది సింక్ అయ్యేంత ప్రచార యంత్రాంగం ఏదైతే తననుందో దాన్ని ఉసిగోల్పడం. నేను ఇంతకుముందు అన్న ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఎట్లుంటుందో మనకు చూసి అందులో భాగంగానే మీరు చెప్తున్న మద్యం బాటలు. అవును, మద్యం బాటలది ఒక కేసు, దానికి సంబంధించి అడ్డంగా దొరికితే జియో ట్యాగ్తో సహా బయటకు వచ్చి పెట్టిద్దే. దీని గురించి నిజంగా నువ్వు కరెక్టివ్ ఇదేదన్నుంటే యాక్షన్ తీసుకున్నారు. ఒక ముఖ్యమంత్రి ఆయన లోపలే మాట్లాడినాడో మనకు తెలియదు కానీ
క్యాబినెట్లో దాని గురించి బ్యానర్ హెడ్డింగ్తో ఆ మీడియాలో వస్తుందంటే ఎంత ఆర్గనైజ్డ్ అండి ఇది. 2 సరే మీ దాంట్లోనే వస్తాం. మద్యం దానికి సంబంధించి పెట్టే కేసు ఏం తెలుసా? వీళ్ళు తీసుకొని రాజద్రోహం, సెడిషన్, దేశద్రోహం కేసు పెట్టారు. సెడిషన్ కేసు. ఇప్పుడైతే ఆ ఫోటోలు ఇచ్చేసారన్న వీడియో సంబంధించి ఓకే అన్నట్టే వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని పెట్టారని అంటున్నావు. అది కాదు, వాస్తవంగా అక్కడ ఉన్నాయని మేము అంటున్నాం. నీకు సింపుల్ నేను చెప్తాను. నువ్వు వెహికల్ చెప్తున్నావు, ఈ వెహికల్ తీసుకుపోయారన్నావు. తిరుమలకు పైకి పోవాలంటే మీ అందరికీ తెలుసు, కింది నుంచి టోల్ గేట్ దగ్గర నుంచి పోయేటప్పుడే కంప్లీట్ తీసి చూస్తారు, శల్య పరీక్ష చేసే పంపుతారు. వాళ్ళ బ్యాగులన్నీ కూడా మన ఎయిర్పోర్ట్లో మాదిరే ఈ కన్వేయర్ దాని మీద పంపించి అక్కడ సెక్యూరిటీ చెక్ చేసేట్టు చేస్తారు. అలాగే నీళ్ళ బాటలు కూడా నాకు తెలిసి ప్లాస్టిక్ బాటిల్ ఉంటే కూడా తీస్తున్నారు. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ ఇంతకుముందు ప్లాస్టిక్ బాటిల్ బ్యాన్ చేసి తీస్తున్నారు. సింపుల్. నువ్వు కావాలంటే ఆ వెహికల్ ఏదో దాటుకొని వచ్చింటుందిగా, మరి ఆ ఫుటేజ్ ఉంటుంది, సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది టోల్ గేట్, అది రిలీజ్ చేయి, తెలుస్తుందిగా. మీ వాళ్ళు అదే సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేశారనేది తెలుస్తుంది. సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి తర్వాత కూడా రిలీజ్ చేశారంటే లేనట్టేగా. అది చేయకుండా ఊరికి వెహికల్ ఫోటోలు వేసి వెహికల్ ఇది వేసి దీంట్లో తెచ్చి పెట్టారు నువ్వు అంటే ఎట్లా కుదురుతుంది? ఆ కౌస్తుభము ఏదో అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఉండొచ్చు, తీసి చూడొచ్చుగా. మీరు మీకు ఎలాంటి కల్మషం లేదనుకుంటే, పబ్లిక్లో అనవసరమైన ఇది వస్తుంది అనుకుంటే, చేతిలో అధికారం ఉంది కదా అని తప్పుడు కేసు, దేశద్రోహం కేసు పెట్టి అమాయకు. తిమ్మాపురంలో పవన్ కళ్యాణ్ హల్చల్. కాకినాడ జిల్లా 3 రోజుల పర్యటనలో భాగంగా కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ నేతృత్వంలో అభిమానులు, జన సైనికులు జనసేన పార్టీ కార్యాలయం వద్ద పవన్ కళ్యాణ్ కోసం వేచి చూడడంతో ఆయన వచ్చి కొన్ని నిమిషం తన వాహనాన్ని ఆపడంతో అభిమానులు కేరింతలతో పవన్ కళ్యాణ్ పై తమ అభిమానం చాటుకున్నారు. అయితే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీతో పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ వచ్చి కారు దిగుతారని వేచి చూసిన మహిళలకు నిరాశ మిగిలింది. గంటల తరబడి ఉదయాన్నే వచ్చి వేచి చూసిన వారికి పవన్ కళ్యాణ్ చూడడానికి మోక్షం కలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిమ్మాపురం గ్రామం నలుమూలల నుండి జనసేన సైనికులు, వీర మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. అమ్మవారి శ్రీ చక్రార్పణ పూజలో ఉపయోగించిన టెట్రాపాల ప్యాకెట్లో పురుగు కనిపించడం కలకలం రేపింది. ఘటనపై ఆలయ ఈవో స్పందించి తక్షణ విచారణకు ఆదేశించారు. స్థానాచార్యుడితో పాటు మరో 2 వైదిక కమిటీ సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. పూజలో పాల్గొన్న అర్చకుడి బాధ్యత రాహిత్యమే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా గుర్తించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీచక్ర నవవార్చన పూజలో నిన్న పాల విషయంలో ఉపచారం అనే ఈ నేపథ్యంలో స్థానాచారి గారు మరియు అధికారులను కలిపి ఒక కమిటీగా అపాయింట్ చేసి తక్షణం ఈ యొక్క విషయం మీద విచారణ చేసి లోతుగా నివేదిక ఇస్తే ఆ నివేదికను ఖచ్చితంగా అందులో ఏదన్నా తప్పులున్నాజో చర్య తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. దేశ చరిత్రలో గతంలో ఎన్నో దాడులు, అణిచివేతలు జరిగాయని, వాటికి ప్రతీకారం తీర్చుకోవాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అన్నారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని, ప్రతీకారం మంచిదే అయినా దానిని ప్రేరణ శక్తిగా మలుచుకోవాలని సూచించారు. ఇందుకోసం దేశ సైనిక ఆర్థిక పాఠవం, సామాజిక భద్రతను బలోపేతం చేసుకోవాలన్నారు. మన పూర్వీకులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని, ఎన్నో పరీక్షలు, కష్ట నష్టాలను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలు, ధీరత్వం పుణికి పుచ్చుకోవాలన్నారు. ఢిల్లీలో శనివారం నాడు జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో యువతను ఉద్దేశించి అజిత్ డోబాల్ మాట్లాడారు. दिल भर के जलना पड़ता है और लंबे समय तक चलना पड़ता है. एक दिन में सपने पूरे नहीं होते. एक किसी काम को करने से मंजिल नहीं मिलती. ये छोटे छोटे कई काम होते हैं जो आपको करने हैं. देखिए, मोटिवेशन टेम्पररी होता है, जरूरी है, लेकिन मोटिवेशन कुछ क्षण, कुछ घंटे, कुछ दिन आपके साथ रहता है. आपका डिसिप्लिन इंड्योरिंग होता है, वो आपके साथ रहता है. उस मोटिवेशन को परिवर्तित करना पड़ता है, अपनी लाइफस्टाइल में परिवर्तित करके उसको डिसिप्लिन में लाने में. जब आपके जीवन का वो भाग हो जाता है
तो कुछ दिनों में वो आपका आदत हो जाती है और फिर वो परमानेंट हो जाता है। आप सोचते हैं कि मुझे सवेरे 3:30 बजे या 4 बजे उठना चाहिए। पहली बार शायद आप किसी बात से मोटिवेट हुए होंगे कि किसी ने कहा होगा कि आप अगर सवेरे उठते हैं, आप अगर अपना फिजिकल फिटनेस ठीक रखते हैं, आप योगा करते हैं, समय लगता है उसके लिए। आप 9 बजे उठ के नहीं कर सकते। आप अपनी पढ़ाई कर सकते हैं। तो 3 दिन तो आपने किया, चौथे दिन आप भूल गए। लेकिन अगर आप में डिसिप्लिन आ जाता है तो फिर ये हो जाए, और अगर वो आपका नेचर बन जाता है तो फिर जीवन भर आप भी करते रहते। तो अपना मोटिवेशंस को अपने डिसिप्लिन में परिवर्तित करें, ये एक इंपॉर्टेंट टिप है। ये भी बहुत जरूरी है कि जब आप निर्णय लें तो इसमें जो काम करना होता है उसको पोस्टपोन करने की आदत मत डालें। अगर कोई काम करना है तो वो अभी करना है, आज ही करना है। मैं इसको आधे घंटे के लिए नहीं पोस्टपोन करूंगा। अगर आपने उसको पोस्टपोन किया तो ये भी हैबिट फॉर्मिंग होता है, ये आपकी आदत बन जाएगी और आप जीवन में अच्छे कामों को करने की इच्छा तो होगी, लेकिन आप उसे पोस्टपोन करते जाएंगे। पोस्टपोन मत करिए। दूसरी बात, कभी कभी किसी कारणों से व्यवधान हो भी जाए तो डोंट क्विट। टेनेसिटी इज अ वेरी इंपॉर्टेंट पावर। आपकी लगन, उस लगन के साथ में लगे रहें, क्विट मत करें, सरेंडर मत करें। कष्ट आएगा, रुकावटें आएंगी, तकलीफें आएंगी, ठहरना होगा तो ठहरेंगे, लेकिन ना अपनी मंजिल छोड़ेंगे, ना अपना रास्ता बदलेंगे। आगे बढ़ेंगे तो पूरे जोश के साथ बढ़ेंगे। और एक बहुत बड़ी बात है कि अपने ऊपर विश्वास मत छोड़ें। स्वामी विवेकानंद जी ने कहा था, पुराना धर्म कहता है नास्तिक वो है जो ईश्वर पर विश्वास नहीं करता। नया धर्म कहता है नास्तिक वो है जो स्वयं पर विश्वास नहीं करता। यदि आप को ईश्वर पर विश्वास है तो अपने पर विश्वास करना सीखिए। आप इसको कर सकते हैं। ये शक्ति आप में अपने आप आ जाएगी अगर आप अपने आप को ये करेंगे। मैं आपसे ये सब क्यों कह रहा हूं? इसलिए कि आप भविष्य के नेता हैं। अगर आप भविष्य के नेता हैं तो आपको डिसीजन लेने पड़ेंगे। अगर आपको डिसीजन लेने पड़ेंगे तो आपको उन डिसीजंस को कामयाब बनाने के लिए पूरी आस्था, पूरी कमिटमेंट, पूरी मेहनत, पूरी लगन के साथ समर्पित होना पड़ेगा। लेकिन इसका एक और कारण भी है जो मैं ये बात आपसे कह रहा हूं। ये बात सही है कि नहीं, मैं नहीं कह सकता, लेकिन ये मेरे 81 साल के जीवन का अनुभव है। और आप लोगों को गुमराह करने से बड़ा पाप मैं कोई नहीं कर सकता। मैं आपसे एक बात कहना चाहता हूं, ये मेरे अनुभव के आधार पर भी है, और मेरा अनुभव मेरे अपने जीवन का नहीं, और हजारों लोगों के साथ जो मेरे जीवन का अनुभव रहा उस पर भी। जब आप अपने आप వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చరిత్రపై దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలి, అజిత్ డోభాల్ కీలక వ్యాఖ్యలు. యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలి, హోంమంత్రి అనిత. అమరావతి రైతులకు ఇంతవరకు న్యాయం జరగలేదు, సజ్జల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.